ఎవరికైనా సమస్య ఉంటే, ఎవరికైనా పరిస్థితి బాగోకపోతే చెయ్యవలసిన పని ఏంటి అని అంటే, అవసరమైతే 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు గార్చి దేవుని దగ్గర విచారణ చేయాలి. కానీ పొరపాటున ఏ చిలకపస్తుడి దగ్గరకో, ఏ మాంత్రికుడి దగ్గరకో, ఏ సోదిగాడి దగ్గరకో వెళ్ళి విచారణ చేస్తే నీ అంతటికి నువ్వే మరణాన్ని కొని తెచ్చుకుంటున్నావు అని అర్థం. సహజంగా మనకి ఏంటి అని అంటే, లోకంలో పరిస్థితి ఏంటి అని అంటే, ఒక 10 రోజులు కనుక జ్వరం తగ్గలేదనుకోండి, ఒక మనిషికి 10 రోజులు మనిషికి జ్వరం తగ్గకపోతే మందులు ఆడుతున్నారు, ప్రార్థన కూడా చేస్తున్నారు, తగ్గలేదు జ్వరం. ఈ లోపల ఆయమ్మో ఈ అమ్మో వచ్చింది మన దగ్గరికి. పిల్లగాడికి 10 రోజులు అవుతున్నా జ్వరం తగ్గలేదు, మందులు ఆడుతున్నారు, ప్రార్థన కూడా చేపిస్తున్నారు, జ్వరం తగ్గలేదు కనుక మొత్తానికి ఇదేదో గాలి చిన్నలే, మొత్తానికి దాటి ఉంటాడు, ఎక్కడో ఏదో దాటి ఉంటాడు. అమ్మాయి ప్రార్థన గేదెని పక్కన పెట్టి పిల్లగాడు ఏదన్నా చేతికి రాడు, మళ్ళీ ఇప్పటికే 15 రోజులు అవుతుంది, అర్జెంటుగా నేను చెప్పిన స్థలానికి పోతే ఒక అంతరం వేస్తాడు, గీలి దెబ్బకి పోయింది అని ఏ తల్లో చెప్పింది. ఇప్పుడు ఈ అమ్మ వాస్తవానికి ప్రార్థనకి వెళ్ళే అమ్మే. ఇప్పుడు ఏం చేసింది ఈ అమ్మ? నాకు తెలిసి ఖచ్చితంగా ఆలోచించింది. కారణం ఏంటి అని అంటే, నిజమేగా 20 రోజులు అవుతుంది అయినా తగ్గలేదు, ప్రార్థన చేస్తున్నాం అయినా తగ్గలేదు కనుక ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన వచ్చిందిగా. ఏ తల్లో చెప్పిందిగా గాలి చిన్నలను, కానీ ఏ తల్లో చెప్పింది అది మాంత్రిక ప్రభావాలని. వెంటనే ఆ తల్లి మనకు తెలిసిన విషయమే, వెంటనే ఆలోచించే విషయం ఏంటి అని అంటే, ఏ అంతరం వేసేవాడి దగ్గరకో, ఏ మంత్రగాడి దగ్గరకో తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేసిద్ది. ప్రభునందు ప్రియులరా, ఎప్పుడు కూడా నేనేమంటాను అని అంటే, మీకు ఎట్లాంటి పరిస్థితి ఉన్నా పొరపాటున అంతర్గాడి దగ్గరికి, మంత్రగాడి దగ్గరికి, సోదిగాడి దగ్గరికి, చిలకపస్తుడి దగ్గరకు పోయి విచారణ చేయకూడదు. సజీవుల పక్షాన దెయ్యాల దగ్గర విచారణ చేయకూడదు. సజీవుల పక్షాన చచ్చిన వారి దగ్గర విచారణ. మనం సజీవులవా, చచ్చిన వాళ్ళు సజీవులా? ఆ మధ్య తెలిసి తెలియక ఒక ఆయన బలహీనత రాగానే, సమస్య రాగానే చచ్చిపోయిన వ్యక్తి ఫోటో దగ్గరకు పోయి దండం పెట్టి నన్ను బతికించు, నన్ను కాపాడంటుందట. ఇప్పుడు చచ్చిపోయినోడు బాగు చేస్తాడా? సజీవురాలు అయినా నువ్వు ఏదన్నా చేసుకోగలవా? బతికున్న నీ కోసం చచ్చినోడు చేస్తాడా? వాడికి అన్ని వరాలే ఉంటే వాడే బతికుండేవాడు, దేవుడికి స్తోత్రం. చచ్చిన వాడే లేచి వచ్చేవాడు. నాకు అన్ని ఉన్నాయి, అన్ని వరాలు ఉన్నాయి, అయ్యో